హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మ్యాథ్స్ టు బి సర్కిల్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. లాస్ట్ వీడియోలో 6 ప్రాబ్లమ్స్ అయిపోయింది. మోడల్ 3లో 2 ప్రాబ్లమ్స్ అయిపోయాయి కదా. ఇది 7th ప్రాబ్లం అనమాట. ఇఫ్ పాయింట్స్ 2, 0, 0, 1, 4, 5 అండ్ 0, 6 ఆర్ కాన్సైక్లిక్, దెన్ ఫైండ్ సి. ఇక్కడ ఏమంటున్నారు, ఇఫ్ పాయింట్స్, ఈ 4 పాయింట్స్ కాన్సైక్లిక్ అనమాట. అంటే సేమ్ పాయింట్ మీద లై అయి ఉన్నాయి అనమాట. లై అయి ఉన్నాయి కాబట్టి సి అనే దాన్ని 0, C ఉంది కదా, దాన్ని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. ఫస్ట్ మనం ఏంటి పాయింట్స్కి గివెన్ తీసుకుందాం. లెట్ గివెన్ పాయింట్స్ ABCD అని తీసుకుందాం. లెట్ గివెన్ పాయింట్స్ A 2, 0, B 0, 1, C 4, 5 అనమాట. D ఏంటిది 0, 6 గివెన్ తీసుకుందాం. ABCD నేమ్స్ ఇచ్చేసాం. దాని తర్వాత ఏంటి, రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్. మనం సర్కిల్ ఈక్వేషన్ కనిపెట్టి C వాల్యూ కనిపెట్టాలి కాబట్టి ఇప్పుడు మనకు సర్కిల్ ఈక్వేషన్ కాబట్టి ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటిది, x² + y² + 2gx + 2fy + c = 0. ఇది ఈక్వేషన్ 1 అని తీసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈ పాయింట్స్ అన్ని పాయింట్స్ మీద పాస్ అవుతుంది కదా, కాబట్టి 3 పాయింట్స్ మీద చేసి లాస్ట్ సాటిస్ఫై అయితే అప్పుడు సి వాల్యూ వచ్చింది అనమాట. సేమ్ అలాగే ఫస్ట్ మోడల్లోనే ఉండేది, కానీ కొంచెం సెకండ్ మోడల్కి థర్డ్ మోడల్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ పాయింట్ ఏ ఏంటి 2, 0 డైరెక్ట్ సబ్స్టిట్యూట్. ఇది x y అనమాట. x ప్లస్లో 2 పెడితే 4, y 0 అయిపోయింది. 4g + y 0 అయిపోయింది. అప్పుడు 0f వస్తుంది ప్లస్ c = 0. 4g + 0f + c + 4 = 0. ఇది ఈక్వేషన్ 2 అనమాట. నెక్స్ట్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ పాయింట్ B 0, 1 అనమాట. ఇక్కడ కూడా xy పెట్టుకుందాం. xy ప్లేస్లో ఈ ఈక్వేషన్ ఈ పాయింట్ దీని మీద పాస్ అవుతుంది కాబట్టి దీంట్లో పెడుతున్నాం. అప్పుడు ఏమి 0, 1 + 0g + 2f + c = 0. ఇప్పుడు ఏం రాస్తాం, 0g + 2f + c + 1 = 0. ఇది ఈక్వేషన్ 3. సేమ్ సి అనే పాయింట్ కూడా అలా అయింది కాబట్టి ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ సి పాయింట్ C 4, 5. 4² అంతా 16 + 25 + 8g + 10f + c = 0. సేమ్ అలాగే 8g + 10f + c + 16 + 25 41 = 0. ఇది ఈక్వేషన్ 4. ఇప్పుడు ఈక్వేషన్ 2 ఈక్వేషన్ 3 చేస్తే ఒక GFCలో ఒక వాల్యూ వస్తుంది, CC క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఈ రెండింటిలో చేస్తే ఒక GFC వస్తుంది. ఆ రెండింటి చేస్తే మనకి G కానీ F వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని 3ని సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ 2 and 3 ఏమైంది, 4g + 0f ప్లస్ ఇక్కడ మనకి F దగ్గర ఏం లేదు 0f అని రాశాను, ప్లస్ c + 4 = 0. ఇది 0g + 2f + c + 1 = 0. ఇప్పుడు ఏమవుద్ది, మైనస్ 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 CC క్యాన్సిల్ అయిపోతే 4g - 2f + 3 = 0. ఇది ఈక్వేషన్ 5 అనమాట. సేమ్ అలాగే సాల్వ్ ఈక్వేషన్ 3, 4 అనేది సాల్వ్ చేద్దాం. థర్డ్ ఈక్వేషన్ అంటే 0g + 2f + c + 1 = 0. ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి, 8g + 10f + c + 41 = 0. ఇప్పుడు మైనస్ 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 c + c క్యాన్సిల్ అయిపోయింది. -g - 8f -8g - 8f అంతా 40 = 0. ఇందాక ఈక్వేషన్ 3ని 4ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది కదా, దీన్ని కామన్ తీద్దాం. మైనస్ ఉండకూడదు కాబట్టి -8 కామన్ తీస్తే g + f + 5 ఉంటుంది అనమాట కామన్. అప్పుడు g + f + 5 = 0. ఇది ఈక్వేషన్ 6 అయింది అనమాట.
ఇప్పుడు మనకి ఈక్వేషన్ 5కి ఈక్వేషన్ 6ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ ఈక్వేషన్ సేమ్ మోడల్ 1లానే ఉండిద్ది, చేసేయచ్చు. ఈక్వేషన్ 6 అండ్ 5 and 6 చేస్తే 4g ఈక్వేషన్ 5 అంటే 4g మైనస్ 2f ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇది 6th ఈక్వేషన్ g ప్లస్ f ప్లస్ 5 ఈక్వల్ టు 0. దీన్ని సాల్వ్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ g కానీ f కానీ ఒకటి క్యాన్సిల్ అయిపోతే మనకి ఏదో ఒక వాల్యూ వస్తుంది అనమాట. కాబట్టి నేను ఇక్కడ ఇంటూ చేస్తున్నా 4ని. అప్పుడు 4g మైనస్ 2f ప్లస్ 3 ఈక్వల్ టు 0. 4g ప్లస్ 4f ప్లస్ 20 ఈక్వల్ టు 0. 5 4 20 కదా, మైనస్ 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 ఇది క్యాన్సిల్ అయిపోయి మైనస్ 6f మైనస్ 17 ఈక్వల్ టు 0. అది అడిగితే 6f ఈక్వల్స్ టు 17, f ఈక్వల్స్ టు మైనస్ 17/6 వచ్చింది. ఎఫ్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ g వాల్యూ. ఇప్పుడు ఎఫ్ వాల్యూని ఈక్వేషన్ 6 ఈక్వేషన్ కాబట్టి ఈక్వేషన్ 6లో కూడా పెట్టచ్చు. నేను ఈక్వేషన్ 5లో పెడుతున్నా. ఈక్వేషన్ 5 ఏంటి, 4g మైనస్ 2f ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏంటి g కావాలి కాబట్టి 4g మైనస్ 2 ఇంటూ మైనస్ 17/6 ప్లస్ 3 ఈక్వల్ టు 0. క్యాన్సిల్ చేస్తే ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం చేస్తే ఏమైంది, 12g ప్లస్ 17 ప్లస్ 9 ఈక్వల్ టు 0. 12g ఈక్వల్ టు మైనస్ 13. ఇది మొత్తం యాడ్ చేస్తే మైనస్ 26 వస్తుంది. అటు వెళ్తే 26 అవుతుంది. g ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 13/6 అవుతుంది. g వాల్యూ మైనస్ 13/6 అవుతుంది అనమాట. ఏం లేదు, ఈ రెండింటిని యాడ్ చేసి అది తీసుకెళ్ళి మైనస్ 26 అయింది. ఇది టేబుల్లో క్యాన్సిల్ చేస్తే మైనస్ 13/6 వచ్చింది. ఇప్పుడు c వాల్యూ పుట్ gf వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఈజీగా ఉంది కాబట్టి నేను 2లో పెడతాను. ఈక్వేషన్ 2 ఏంటి, 4g ప్లస్ 0f ప్లస్ c ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి ఎఫ్ వాల్యూ ఏం లేదు కాబట్టి ఇంక g వాల్యూ ఒక్కటే పెట్టేద్దాం. మైనస్ 13/6 ప్లస్ c ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇప్పుడు క్యాన్సిల్ చేద్దాం. 2 3 టేబుల్లో మైనస్ 26, 2 ఇంటూ 13 ఎంత, మైనస్ 26 ప్లస్ 3c ప్లస్ 4. ఈ 3 మొత్తం ఎల్సిఎం అయ్యి అటు వెళ్ళిపోయిద్ది. ఇప్పుడు ఏమైద్ది, 3c మైనస్ 14 ఈక్వల్ టు 0. అప్పుడు c ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఏం చేయలేదు, g వాల్యూ ఉంది కాబట్టి g వాల్యూ పెట్టా. ఎఫ్ వాల్యూ ఏం లేదు కాబట్టి 0 అయిపోయింది. క్యాన్సిల్ చేసేసి ఎల్సిఎం తీసాను. ఈ రెండింటిని యాడ్ చేసేసి మళ్ళీ c ఈజ్ ఈక్వల్స్ టు 14/3 అని వచ్చిందనమాట. ఇప్పుడు మనకి gfc వాల్యూస్ వచ్చాయి కాబట్టి ఈక్వేషన్ 1లో పెడదాం. పుట్ gfc వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి, రాసిన డైరెక్ట్గా x² ప్లస్ y² ప్లస్ 2gx. మనకి g వాల్యూ తెలుసు. g వాల్యూ ఎంత, మైనస్ 13/6 x ప్లస్ 2 ఇంటూ మైనస్ 17/6 y ప్లస్ 14/3. ఇదేంటిది, ఈక్వేషన్ 1లో gfc వాల్యూస్ పెట్టేసామన్నమాట. ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే 3e. ఇప్పుడు ఎల్సిఎం చేస్తాం. ఏమైంది, 3x² ప్లస్ 3y² మైనస్ 13x మైనస్ 17y ప్లస్ 14/3 ఈక్వల్ టు 0 అనమాట. 3 అటు తీసుకెళ్ళిపోతే ఈక్వేషన్ ఏమి వచ్చింది, 3x² 3y² మైనస్ 13x మైనస్ 17y ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 7. ఇప్పుడు ఈక్వేషన్ 7లో డి అనే ఆప్షన్, డి అనే పాయింట్ పెట్టాలన్నమాట. 0, c అని పెడితే అవి కాన్సైక్లిక్, 4 పాయింట్స్ అనేది కాన్సైక్లిక్ కాబట్టి మనకి సి అనే వాల్యూ వస్తుంది అనమాట. దెన్ గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్, దెన్ D 0, c పాయింట్ satisfies ఈక్వేషన్ 7 సాటిస్ఫై అవుతుంది అనమాట. ఇప్పుడు ఏంటిది, దీంట్లో ఇది x ఇది y, xy ప్లస్లో 0c పెడతాం. ఇక్కడ ఏమైపోయింది, 3 of 0 హోల్ స్క్వేర్ ఏమైపోయింది
0 అయిపోతుంది. 3c² మైనస్ 13 0 మైనస్ 17c ప్లస్ 14 ఈక్వల్ టు 0. సేమ్ 3c² మైనస్ 17c ప్లస్ 14 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే 3c² మైనస్ 17 ఏమైంది, 3c² మైనస్ 3c మైనస్ 14c ప్లస్ 14 ఈక్వల్ టు 0. దీన్ని మొత్తం యాడ్ చేస్తే 17c వచ్చింది. 14 ఇంటూ 3 ఇక్కడ 3c ప్లస్ 14c ఏమైంది, 17c అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 42 అయ్యిద్ది. అది ఫ్యాక్టరైజేషన్ చేయాలన్నమాట. ఇది కామన్ తీస్తున్నా. 3c మైనస్ 1 మైనస్ 14 కామన్ తీస్తే c మైనస్ 1 ఉంటుంది. ఇక్కడ ఏమైంది, 3c మైనస్ 14 ఒకటి, c మైనస్ 1 ఒకటి. ఇప్పుడు 3c మైనస్ 14 ఈక్వల్ టు 0 ఒకటి, c మైనస్ 1 ఈక్వల్ టు 0. ఇప్పుడు c ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 14/3, c ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. ఇప్పుడు ఏంటి, గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. దేని దగ్గర కాన్సైక్లిక్ అయ్యింది, ఇప్పుడు c వాల్యూని ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఈ ఈక్వేషన్ ఒకవేళ c వాల్యూ 14/3 అని తీసుకున్నాం. 0,14/3 తీసుకొని దీంట్లో పెడితే ఏమవుతుంది, ఈ వాల్యూస్ దగ్గర 0 0 అయిపోయింది. అప్పుడు కాన్సైక్లిక్ అయ్యిద్ది. కాబట్టి c ఈజ్ ఈక్వల్స్ టు 14/3 అనేది ఆప్షన్ అనమాట. 1 అనేది ఆప్షన్ అవ్వదు. గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అవ్వాలంటే 0 0 వస్తేనే కదా, సేమ్ పాయింట్ మీద ఉండాలంటే 0 0 వస్తేనే అయ్యిద్ది. అది c 14/3 దగ్గర అయ్యిద్ది అనమాట. 14/3 అంతే, ఈజీగా ఉండిద్ది. స్టెప్స్ మాత్రం మర్చిపోకుండా సరిగ్గా వేయండి. ప్లస్ మైనస్ పోతే సమ్ మొత్తం పోయిద్ది. నెక్స్ట్ 8th క్వశ్చన్ అనమాట. సేమ్ ఇందాక క్వశ్చన్లానే ఉండేది, కానీ పాయింట్స్ మనమే తెచ్చుకోవాలి. ఇఫ్ ABCD ఈజ్ ఏ స్క్వేర్ దెన్ షో దట్ ABCD ఆర్ కాన్సైక్లిక్ అనమాట. ఇక్కడ ABCD అనే 4 పాయింట్స్ స్క్వేర్ అన్నారు. సేమ్ ఆ పాయింట్స్ని కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయమంటున్నారు. కాబట్టి మనం దీనికోసం x యాక్సిస్ y యాక్సిస్ తీసుకుందాం. ఇది x యాక్సిస్ y యాక్సిస్. దీనిలో స్క్వేర్ డ్రా చేద్దాం. స్క్వేర్ వేస్తే మనకి స్క్వేర్ అంటే పాయింట్స్ అన్నారు, ABCD అన్నారు కాబట్టి తీసుకుందాం. ఇప్పుడు ఏ అంటే ఏంటి, ఇక్కడ ఆరిజిన్ కాబట్టి 0,0 ఉండిద్ది. ఇప్పుడు B అంటే x యాక్సిస్ ఉంది కాబట్టి A,0 పాయింట్స్ తీసుకుందాం. ఇక్కడ ఇది x యాక్సిస్ మీద ఉంది, C పాయింట్ y యాక్సిస్ మీద కూడా ఉంది కాబట్టి ఈ పాయింట్ A, A అయిందనమాట. ఈ పాయింట్ y కోఆర్డినేట్ కాబట్టి 0, A అయింది. ఇప్పుడు లెట్ పాయింట్స్, మనం ఇక్కడ పాయింట్స్ తీసుకున్నాం కాబట్టి లెట్ పాయింట్స్ A 0,0, B A,0, C పాయింట్ A, D పాయింట్ ఏమో 0, A అని పాయింట్స్ తీసుకుందాం. సర్కిల్ ఈక్వేషన్ తీసుకోవాలి కాబట్టి ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనమాట. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ 3 పాయింట్స్, ఇందాక పాయింట్స్ ఒకటే మనం తీసుకొచ్చాము, సేమ్ ఇందాకలానే ఉండిద్ది. బట్ ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ పాయింట్ B అని తీసుకుందాం. అంటే ఇక్కడ ఎందుకు తీసుకోలేదు అంటే ఇక్కడ 0,0 ఉంది. ఏ వాల్యూ పెట్టినా మనకి GF వాల్యూస్ అన్నీ 0 అయిపోతాయి. కాబట్టి నేను B పాయింట్ తీసుకుంటున్నా. B A,0 ఏ పాయింట్ తీసుకుంటే ఇప్పుడు ఏమైంది, A² ప్లస్ ఇది 0 అయిపోయి 2AG ప్లస్ 2F ఆఫ్ 0 ప్లస్ C ఈక్వల్ టు 0. ఇప్పుడు 2AG ప్లస్ C ప్లస్ A² ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2 అనమాట. సేమ్ ఇందాక ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ పాయింట్ C. పాయింట్ C ఏంటి, A, A. ఇప్పుడు ఏమైంది, A² ప్లస్ A² ప్లస్ 2AG
ప్లస్ 2AF ప్లస్ C ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈక్వేషన్ ఏమైంది 2AG ప్లస్ 2AF ప్లస్ C ప్లస్ 2A² ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 3 అవుతుంది. నెక్స్ట్ డి పాయింట్ కూడా అదే పెడదాం. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ పాయింట్ డి 0, A కాబట్టి 0 ప్లస్ A² ప్లస్ ఇక్కడ ఏమైంది 2G ఆఫ్ 0 అయిపోయిద్ది. ఇది 2AF అయిపోయిద్ది ప్లస్ C ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమండిద్ది 2AF ప్లస్ C ప్లస్ A² ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 4 అనమాట. ఈక్వేషన్ 4 వచ్చాక ఈక్వేషన్ 2ను 3ని సాల్వ్ చేస్తామన్నమాట. ఏదో ఒక వాల్యూ వస్తుంది. ఇప్పుడు సాల్వ్ ఈక్వేషన్ ఏంటి 2 అండ్ 3ని సాల్వ్ చేస్తున్నాం. ఈక్వేషన్ 2 ఏంటి 2AG ప్లస్ F ఏం లేదు కాబట్టి 0F అని రాస్తున్నా ప్లస్ C ప్లస్ A² ఈక్వల్ టు 0. ఇది థర్డ్ ఈక్వేషన్ 2AG ప్లస్ 2AF ప్లస్ C ప్లస్ 2A² ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3 రాశాను. ఇప్పుడు మైనస్ C ప్లస్ C క్యాన్సిల్, మైనస్ 2AG క్యాన్సిల్, మైనస్ 2AF మైనస్ ఆఫ్ A² మైనస్ 2A² అంటే మైనస్ A² ఈక్వల్ టు 0. ఇప్పుడు మైనస్ 2AF ఈక్వల్ టు A² అనమాట. ఇప్పుడు ఏమైంది F ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ A² బై F ఈక్వల్స్ టు మైనస్ A² బై ఈ 2A అనేది వెళ్ళిపోయింది. ఈ AA క్యాన్సిల్ అయిపోతే F ఈక్వల్స్ టు మైనస్ A/2 అనేది వచ్చింది. F వాల్యూ వచ్చింది. ఇప్పుడు G వాల్యూ కనిపెడదాం. G వాల్యూనా ఓకే C వాల్యూ F వాల్యూ వచ్చింది కదా. F వాల్యూ ఇన్ ఈక్వేషన్ 4లో పెడుతున్నా నేను. ఈక్వేషన్ 4 ఏంటి ఈక్వేషన్ 4 2AF ప్లస్ C ప్లస్ A² ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 4. దీంట్లో F వాల్యూ పెడుతుంది. F వాల్యూ ఎంత వచ్చింది F ఈక్వల్స్ టు మైనస్ A/2 అనేది F వాల్యూ వచ్చింది. ఇక్కడ 2A ఇంటూ మైనస్ A/2 ప్లస్ C ప్లస్ A² ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏమైంది 2 క్యాన్సిల్ అయిపోయి మైనస్ A² ప్లస్ C ప్లస్ A² ప్లస్ A² మైనస్ A² క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు C వాల్యూ అనేది 0 వచ్చింది. మనకి F C వాల్యూ వచ్చింది కాబట్టి ఇప్పుడు G వాల్యూ కనిపెడదాం. పుట్ F C వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 3లో పెడుతున్నా. ఈక్వేషన్ 3 ఏంటి 2AG ప్లస్ 2AF ప్లస్ C ప్లస్ 2A² ఈ థర్డ్ ఈక్వేషన్లో పెడుతున్నా. G వాల్యూ మనకు తెలియదు కాబట్టి అలా రాసేస్తాం. 2A ఇంటూ మైనస్ A/2 ఇది C 0 అయిపోయింది 2A² ఈక్వల్ టు 0. 2 క్యాన్సిల్ అయిపోయింది 2AG మైనస్ A² ప్లస్ 2A² ఈక్వల్ టు 0. 2AG ఈక్వల్ టు మైనస్ ఇది ప్లస్ A² అటు వెళ్తే మైనస్ A². ఇప్పుడు G ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ A² బై 2A అయితే G ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ A/2. సేమ్ G వాల్యూ F వాల్యూ సేమ్ వచ్చింది. C వాల్యూ అనేది G అయిపోయింది. ఇప్పుడు GFC వాల్యూస్ తెలుసు. మనం ఈక్వేషన్ 1లో పెడదాం. పుట్ GFC వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏంటి రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ అనుకున్నాం కదా. ఆ ఈక్వేషన్లో పెడతాం. x² ప్లస్ y² ప్లస్ 2gx కాబట్టి G వాల్యూ మైనస్ A/2 ఇంటూ x ప్లస్ 2 ఇంటూ మైనస్ A/2 ఇంటూ y ప్లస్ C వాల్యూ 0 వచ్చింది కాబట్టి 0 వేసా. ఇప్పుడు ఏమైంది 2 క్యాన్సిల్ అయిపోయి x² ప్లస్ y² మైనస్ AX మైనస్ AY ఈక్వల్ టు 0. ఇది ఏంటి ఈక్వేషన్ 1. ఇప్పుడు మనకి కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయమన్నారు కాబట్టి ద గివెన్ పాయింట్స్ ఆర్ వాళ్ళు ప్రూవ్ చేయమన్నారు. పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. ఫస్ట్ పాయింట్ ఉంటుంది కదా ఏ పాయింట్ పెడదాం. దెన్ ఏ 0,0 అనేది సాటిస్ఫై అవ్వాలి అప్పుడు కాన్సైక్లిక్ అన్నట్టు. 0,0 సాటిస్ఫై ఈక్వేషన్ 5ని ఇది సాటిస్ఫై చేస్తే అప్పుడు మనకి కాన్సైక్లిక్ అయింది. ఇది x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ వాల్యూస్ పెడితే 0 ప్లస్ 0 మైనస్ A ఆఫ్ 0
మైనస్ టీ ఆఫ్ 0 ఈక్వల్ టు 0. అప్పుడు 0 ఈక్వల్ టు 0. దేర్ఫోర్ ఇప్పుడు ఇది కాన్సైక్లిక్ అయ్యిద్ది. గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. వాళ్ళు క్వశ్చన్లో ఏమన్నారు, కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయమన్నారు ఏబిసిడిని. ఇప్పుడు పాయింట్స్ అంటే ఏంటి, మనం స్టార్టింగ్లో ఏబిసిడిని ఇచ్చాం, ఏబిసిడి అని నేమ్స్ ఇచ్చాం కదా, వాటిని అవి పాయింట్స్ అన్నమాట.